హాయ్, ఎదురునగర్లో ఉన్నాం. ఇప్పుడే ఏటికెళ్ళి స్నానం చేసి వస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. బాడీ అంతా కూడా ఫ్రీ అయిపోయింది. పొద్దు నుంచి జర్నీ చేసి వచ్చాం కార్లో. ఈ వృక్షాలు, ఈ పెద్ద పెద్ద వృక్షాల్లో కూడా సన్నజాజి చెట్లు ఎంత అద్భుతంగా పూలు, ఎంత ఆహ్లాదకరమైన స్మెల్, సూపర్గా ఉంది. మరి ఈరోజు వారాహి అమ్మవారి దగ్గర ధ్యానం చేసుకొని రేపొద్దునే మనకి వెళ్ళి అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకొని, రంపచోడవరంలో వెహికల్ మాట్లాడుకొని అక్కడి నుంచి మేము అనుకున్న ప్రదేశానికి 5 hours జర్నీ కాలినడకని వెళ్ళి అక్కడ మహా అద్భుతాన్ని చూసి ధ్యానం చేసుకొని రావడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై గురుదత్త. భగవంతుడి కృపతో, పంచభూతాల యొక్క కృపతో ఈరోజు చక్కగా ఆ ప్రకృతిలోకి వెళ్తున్నాం. ఆ ప్రకృతి దేవతల యొక్క ఆశీర్వాదం, వనదేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. రాత్రి అంతా ధ్యానం చేసుకున్నాం రాములవారి గుళ్ళో. చాలా అద్భుతంగా ఉంది. మన సీడుకోట సామరాజు గారు మనకి గైడెన్స్ ఎంతమంది ఉన్నారు. అడవిలో స్టార్టింగ్లో ఉన్నాం. ఎటు చూసిన భీకరమైన చెట్లు, ఎంత అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. చూడండి ఎలా ఉన్నాయి చెట్లు. జురాసిక్ పార్క్ లాగుందిగా. కీకరాణ్యం అంటారు చెట్టుకి. పైకెత్తి తలకాయ పైకెత్తి చూడాల్సి వస్తుంది. చెట్లు అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం, ఆధ్యాత్మికకి కొలువైన ప్రదేశం. అడవిలో అయ్యే వాటర్ తాగాలి, సూపర్గా ఉన్నాయి. బ్యాగ్ తీసుకుని వస్తా. మరొక జురాసిక్ పార్క్ లాగుంది. ఈ వాటర్ బాటిల్ మూతపోయింది. ఈ చెట్టు ఇంత అందంగా ఉంటుందని నేను అనుకోలేదు నాయన. ఇదేంద్రా అయ్యి ఎట్టుంది. ఇదొక మహా అద్భుతంలాగా ఉంది. ఈ మామిడి చెట్ల ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఈ ఆకుకి ఎన్ని కాడలు ఉండేవి లెక్క పెట్టగలరా? చూడు అమ్మో ఎన్ని ఉండేవో. ఆడిటర్ కావాలి ఆకులు లెక్క పెట్టాలంటే. అమ్మా హాయ్.
వాటి కళ్ళు ఈ కెమెరాకి ఒక లైట్ పట్టినట్టు కనబడుతున్నాయి. ఏదో సుక్కాలు మెత్తి చూడు చీపు దాకా చీపు దాకా. ఇంత హైట్లో సినిమా చూస్తున్నారంటే జీవితంలో ఎప్పుడైనా చూస్తురా ఏమన్నా? ఇంత హైట్గా వచ్చి మరి సినిమా చూస్తున్నారంటే జీవితంలో ఎప్పుడైనా చూస్తారు. ప్రకృతి అంటే పరమాత్మ, పరమాత్మతో పండుకోవడం, పరమాత్మతో పండుకోవటం, మన మట్టి మనుషులు మట్టిలో పడుకోవటం. జస్ట్ ఫ్లేవర్ లాగా కొండలందరికీ మీ దగ్గరలో ఉన్నటువంటి ట్రెక్కింగ్ ప్రకృతిలోకి వెళ్ళి ఆ చెట్లు పలకరించండి ప్రేమతో. కాకపోతే తినేది ఎలా అంటే ఆ చెట్ల నుంచి మనం ఎన్నో కాయలు తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాము, అన్నీ తీసేసుకుంటాం. కానీ ఆ చెట్లు మనం ప్రేమించాం. మన ప్రేమతో ఆ చెట్లు చూసి మన కళ్ళ ద్వారా ప్రేమిస్తే దాన్ని ప్రకృతి అంటారు, తల్లి. అందుకని తల్లి నుంచి అన్ని తీసుకుంటాం కానీ తల్లిని ప్రేమించాం. మనం ఎప్పుడైనా సరే ఒక చెట్టు అవసరమే కొట్టుకునేటప్పుడు తల్లి మా అవసరానికి మేము వాడుకుంటున్నాము, క్షమించు అంటే ఆ తల్లి అంతగానో మన బిడ్డలకి ఏదైనా త్యాగం చేసేది కదా తల్లి. అలా మనం ఉంటే అది దైవంతో ఉన్నట్లు లెక్క. అందుకని ఈ కొండ ఒక శక్తి, ఈ రాయిలో కూడా ఒక శక్తి ఉంది. అందుకని రాళ్ళలో గడిపినప్పుడు అణువులు పరమాణువుల లోపల యాక్టివేషన్ జరిగి చక్కని శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరూ మరి ఈ కల్చర్లో పడి కొట్టుకొని పోతూ ఉన్నాం, ప్రకృతికి దూరం అయిపోతున్నాం. అప్పుడప్పుడు అవకాశం ఉంటే అందరూ కలిసి ఆరు బయట ఇట్లా చెట్ల మధ్యలో గడిపితే చాలా చాలా బాగుంటుంది. పౌర్ణమి రోజుల్లో ఇంకా బాగుంటుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. భూమి మీద ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రకృతి టెక్నాలజీ మటుకు ఎప్పుడూ అమ్మఒడే. అమ్మఒడి ఎంత బాగుంటుంది బిడ్డకి. కాబట్టి ప్రకృతి అనేది అమ్మఒడి. మనం ఎంత ఎదిగినా అమ్మఒడిలోకి వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే మన ధ్యానంలో అది అలవాటు అయింది. మన ధ్యానంలో కూర్చుంటాం, పక్కన దగ్గుతుంటారు, చుండుతుంటారు, అలాంటివన్నీ ఉంటాయి.
పైన ఎద్దో అని మీరు పేరు పెట్టుకోండి. వచ్చిందా సిగ్నల్? మరి ఆనందే